వరద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ఎగువ ప్రాంతాల్లో అల్పపీడన నేపథ్యంలో విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో గత 4 రోజులుగా వరద గోదావరి అంతకంతకు పోటెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ధవళేశ్వరం ఆనకట్ట వారధి మీద ఉన్నాము. ఇది దాదాపు 6 కిలోమీటర్ల ప్రాంగణంలో ఉన్నటువంటి గోదావరి వారధి ఆనకట్ట. ఈ ఆనకట్ట మీదే ఉండి మనం మాట్లాడుతున్నాము. ప్రస్తుతం గోదావరి ఎగువ ప్రాంతంలో చూసుకుంటే నిలవ ఉండేటటువంటి గోదావరిని ఇటువైపున మనం చూడొచ్చు. ఇటువైపున నిండు కుండల గోదావరి కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎగువ ప్రాంతంలో ఏదైతే ఈ భద్రాచలం నుండి అలాగే పోలవరం ప్రాజెక్టు ప్రాంగణాల నుండి వరద నీరు ఇక్కడికి భారీగా వస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతోంది. ఇక్కడకు దాదాపు 8 నుండి 10 లక్షల క్యూసెక్కుల జలాలు ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో అధికారులు వచ్చిన నీటిని వచ్చినట్టునే దిగువకి సముద్రంలోకి విడిచిపెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం గోదావరి అయితే ప్రమాద హెచ్చరికల్లో కొనసాగుతోంది. అక్కడ భద్రాచలం వద్ద చూసుకుంటే 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేసి 3వ ప్రమాద హెచ్చరికకు దిశగా అక్కడ వరద నీరు ప్రవహిస్తోంది. ఇక్కడ ధవళేశ్వరం ఆనకట్ట వద్ద అయితే ప్రస్తుతం 2వ ప్రమాద హెచ్చరిక జారీ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ 13 అడుగులను దాటి వరద నీరు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కూడా క్షణక్షణం భయానకంగా ఉన్నటువంటి పరిస్థితులను మనం చూడొచ్చు. ఎందుకంటే గత 4 రోజులుగా కూడా వరద ఉధృతి రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో సమీపంలో ఉన్నటువంటి గోదావరి నదీ తీరాన గల జనాలతో లంక గ్రామాలతో పాటు రైతాంగం కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇక్కడ వరదలు వచ్చాయంటే కనుక ఖచ్చితంగా ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి రైతులు తీవ్రంగా నష్టపోతారు. వరద ఉధృతి కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ వరదల వల్ల ప్రతి ఏడాది కూడా అత్యధికంగా ముఖ్యంగా నష్టపోయేది ఈ ప్రాంత రైతాంగం. ముఖ్యంగా లంక గ్రామాల్లో వేసేటటువంటి పంటలన్నీ కూడా ఇప్పటికే వారం రోజులుగా నీట ములిగినటువంటి పరిస్థితులు చాలా చోట్ల ఉన్నాయి. అయితే కొన్ని గ్రామాలు కూడా నీట ములిగేటటువంటి పరిస్థితి ఉంది. లంకల్లో పూర్వం నుండి కూడా గ్రామాలు వెలిసినటువంటి పరిస్థితి ఉంది. అటు కోనసీమలో చూసుకుంటే అలాంటి గ్రామాలు దాదాపు 16 వరకు గ్రామాలు ఉన్నాయి. అవన్నీ కూడా కాజ్వేల మేల నుండి గోదావరి మధ్యలోకి వెళ్ళి నివసిస్తూ ఉంటారు. అయితే కాజ్వేలు మునిగిపోయి గోదావరి గ్రామాల చుట్టూ చేరడంతో గత 2 రోజులుగా కూడా ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎగువ ప్రాంతాల్లో చూసుకుంటే ఏజెన్సీ ప్రాంతాలు ముఖ్యంగా దేవీపట్నం మండలంలో పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపు గ్రామాలను దాదాపు 33 గ్రామాలను ఇప్పటికే అధికారులు ఖాళీ చేయించినప్పటికీ కూడా దాదాపు ఇంకా 30 నుండి 35 గ్రామాల ప్రజలు ఆయా ప్రాంతాల్లోనే నివాసం ఉంటున్నారు. ఆ గ్రామాలన్నీ కూడా ప్రస్తుతం వరద నీటి మయం కావడంతో అక్కడ మరబోట్ల సాయంతో ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎగువ ప్రాంతానికి సురక్షిత ప్రాంతానికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితులు అయితే గత 2 రోజులుగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 2వ ప్రమాద హెచ్చరిక ఎక్కడ అలాగే ధవళేశ్వరం వద్ద 3వ ప్రమాద హెచ్చరికకు చేరువలోనే ఉండడంతో యంత్రాంగం అయితే అప్రమత్తమైంది. కలెక్టర్లను అక్కడికక్కడ కలెక్టర్లు అప్రమత్తమై కింది స్థాయి అధికారులను అప్రమత్తం చేశారు. రోగాలు ప్రబలకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ప్రాణ నష్టం అలాగే పశువులు కూడా నష్టపోకుండా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఇప్పటికే ఉంది. రెస్క్యూ టీములు ఎక్కడికక్కడ మోహరించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ధవళేశ్వరం ఆనకట్ట వద్ద అయితే 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఇది 3వ ప్రమాద హెచ్చరికకు వెళ్లే అవకాశం అయితే లేదని అధికారులు చెబుతున్నారు. ఎగువ ప్రాంతంలో వర్షాలు కాస్తంత తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో 1-2 రోజులు మాత్రమే వరద ఉధృతి కొనసాగే అవకాశం కనిపిస్తోంది. మిగిలిన తర్వాత మళ్ళీ వరద దిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం దిగువ ప్రాంతంలో మనం చూద్దాం. ఈ బ్యారేజ్కి దిగువన కూడా ఒక సముద్రాన్ని తలపించే విధంగా గోదావరి నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఇక్కడి నుంచి గోదావరి 2 భాగాలుగా విడిపోతుంది. ఒకటి గౌతమి గోదావరిగా, 2 వశిష్ట గోదావరిగా. 2 గోదావరి పాయలుగా విడిపోయినటువంటి గోదావరి కూడా పూర్తి స్థాయిలో ఒక మహాసముద్రాన్ని తలపిస్తూ భారీ నిండు కుండలా కనిపిస్తున్నటువంటి పరిస్థితులను దృశ్యాలను మనం చూడొచ్చు. ఇక్కడ ఎగువ ప్రాంతంలో ఏ విధంగా అయితే బ్యారేజ్కి ఎగువన ఏ విధంగా వరద నీరు ఉందో దిగువన కూడా అంతకు మించి వరద నీరు వచ్చి చేరినటువంటి పరిస్థితులను ఇక్కడ మనం చూడొచ్చు. ప్రస్తుతం వరద నీరు ఉధృతి అయితే కొనసాగుతుంది. ఇక్కడ కింద చూస్తే ఇక్కడ ఇరిగేషన్ ఏఈ ఇతర అధికారులు కూడా ఇక్కడ పర్యటిస్తూ ఇక్కడ సమీక్షిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ జనాలు కూడా చూడడానికి గోదావరి ప్రవాహాన్ని చూడడానికి భారీగా ఇక్కడికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రమాదమైనప్పటికీ కూడా పోలీసులు వారిని నివారిస్తున్నప్పటికీ కూడా వారు భారీగా ఇక్కడికి తరలి వస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ బోటు కూడా చిక్కుకుపోయి ఇంతవరకు బయటకు రాలేదు. ఈ బోటు కూడా ఏ విధంగా ఉంది, ఈ బోటుని ఏ విధంగా తీయాలి అన్న దాని మీద కూడా అధికారులు సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుతానికి ఆ బోటు ఎటు వెళ్లకుండా తాడులతో కట్టి ఇక్కడ
బంధించినటువంటి పరిస్థితి ఉంది. వర్షపు నీరు తగ్గిన తర్వాత, ఈ వరదలు తగ్గిన తర్వాత ఈ బోటును బయటికి తెచ్చే పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ధవళేశ్వరం ఆనకట్ట వద్ద అయితే రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. రెండవ ప్రమాద హెచ్చరిక దాటి గనక మరింత ఉధృతంగా వరద ప్రవహించాలంటే ఎగువ ప్రాంతాల్లో వర్షాలు మరిన్ని కురిసే పరిస్థితి ఉండాలి. అయితే ప్రస్తుతానికి వర్షాలు తగ్గినట్టుగా సమాచారం ఉన్న నేపథ్యంలో రెండవ ప్రమాద హెచ్చరిక నుండి వరద దిగువకు వస్తుందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే గనక ఇక్కడతో ప్రమాదం తప్పినట్టుగానే భావించవచ్చు. అదే గనక కాకుండా ఎగువ ప్రాంతాల్లో కనుక మరిన్ని వర్షాలు కురిసి వరద కనుక మరింత ఉగ్రరూపం దాలిస్తే కనుక దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి కోనసీమ జిల్లాతో పాటు అటు వెస్ట్ గోదావరి జిల్లాల్లో కూడా పరిస్థితులు ఇబ్బందికరంగా మారే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో వే2 న్యూస్ రాజమహేంద్రవరం నుండి.